బైబిల్లో ప్రస్తావించబడిన ఆయా దూతలను గురించి అక్షయ్ రూఫస్ ఇప్పుడు మనకు చెప్తాడు. Praise the Lord everybody. My name is Akshay Rufus. I'm studying in 2nd grade. I'm telling about 7 angels. First angel ఆరాధించే దూత. ఆయన భూలోకమునకు ఆది సముద్రిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. సెకండ్ ఏంజిల్ పరిచర్య చేయు దూత. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడలాగా చేసిన తర్వాత దూత అతనితో నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడ రమ్మనని అతనితో చెప్పెను. థర్డ్ ఏంజిల్ సంరక్షించు దూత. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి దూతలందరికీ ఆజ్ఞాపించును. ఫోర్త్ ఏంజిల్ ప్రధాన దూత. దూత మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఇతనికి యేసు అని పేరు పెట్టుదువు. ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఫిఫ్త్ ఏంజిల్ మికాయేలు. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు తీర్పు తెగించక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. సిక్స్త్ ఏంజిల్ కెరూబులు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న అగ్నిజాలను నిలువబెట్టెను. లాస్ట్ ఏంజిల్ సెరాపులు. ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యమునకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. థ్యాంక్ యూ.